మరోసారి డ్రగ్స్ ముఠా గుట్టురట్టైంది. ఈసారి కొత్త తరహా డ్రగ్స్ పై పెడ్లర్లు కన్నేశారు. అత్యంత ప్రమాదకరమైన కుష్ ఓజీ డ్రగ్స్ ని ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. ముంబై నుంచి బెంగళూరు మీదుగా హైదరాబాద్ తీసుకొచ్చి విక్రయిస్తున్న గ్యాంగ్ ను చాకచక్యంగా పట్టుకున్నారు. ఆఫ్రికా, అమెరికా దేశాల్లో ఎక్కువగా కుష్ డ్రగ్ దొరుకుతుంది. కుష్ డ్రగ్ వల్ల లివర్, కిడ్నీ సమస్యలు రావడంతో పాటు ప్రాణాలు కూడా పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని హిందూకుష్ కొండల్లో సైతం డ్రగ్స్ సాగు చేస్తున్నారు. ఇంతటి ప్రమాదకరమైన డ్రగ్స్ ను సికింద్రాబాద్, లాలాగూడలో పట్టుకోవడంతో అసలు గుట్టు బయటకొచ్చింది. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ దాదాపు 10 లక్షలుంటుందని అంచనా వేస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైనటువంటి కొత్త రకం డ్రగ్స్ ని హైదరాబాద్ లో పట్టుకున్నారు. మరోసారి డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, హైదరాబాద్ లో కొత్త రకం డ్రగ్స్ ను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. అచ్చం గంజాయిలాగే ఉన్నప్పటికీ కూడా ఈ గంజాయి కన్నా ఎక్కువగా మత్తునిస్తుందంటూ కూడా ఎక్సైజ్ పోలీసులు చెప్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఈ తరహా డ్రగ్స్ ను పట్టుకోవడం ఇదే మొదటిసారి అంటూ కూడా ఎక్సైజ్ పోలీసులు చెప్తూ ఉన్నారు. సాధారణంగా గంజాయి బయట గ్రామ్ 40 రూపాయల నుంచి 100 వరకు కూడా దొరుకుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నటువంటి హైబ్రిడ్ క్యానబీస్ అనేటటువంటి డ్రగ్ ఆ గ్రామ్ 4000 వరకు కూడా ధర పలుకుతుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఈ తరహా డ్రగ్స్ ను హైదరాబాద్ లో పట్టుకోవడం ఇదే మొదటిసారి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎక్కువగా కూడా ఆఫ్రికా దేశాల్లో ఈ డ్రగ్ ఎక్కువగా పండుతుంది. ఇది సాధారణంగా గంజాయి ఇచ్చేటటువంటి మత్తు కన్నా 26% అధికంగా మత్తునిస్తుందంటూ కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే తార్నాకలో డ్రగ్స్ సంబంధించినటువంటి సమాచారం రావడంతో వలపన్ని పట్టుకోవడానికి వీలుగా ఎక్సైజ్ అధికారులు మాట వేశారు. ఇందులో భాగంగానే తార్నాకలోని లాలాగూడ ఫ్లైఓవర్ వద్ద 3 నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కొత్త రకం గంజాయిగా కనిపించడంతో కేసును దర్యాప్తు చేసినటువంటి సమయంలో ఇది గంజాయిని పోలి ఉండేటటువంటి కొత్త రకం డ్రగ్స్ అంటూ కూడా కనుగొన్నారు. మొత్తం దీని విలువ గ్రామ్ 4000 వరకు కూడా ఉంటుందంటూ కూడా పోలీసులు అంచనాకు వచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. ప్రధానంగా బెంగళూరు నుంచి ఈ నిందితులు ఈ డ్రగ్స్ ను కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా పండేటటువంటి ఈ డ్రగ్స్ ను ఇటు సముద్ర మార్గం ద్వారా, తర్వాత పార్సిల్స్ కొరియర్స్ ద్వారా బెంగళూరుకు, తర్వాత ముంబైకి రప్పిస్తూ ఉన్నారు. అక్కడ నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చి హైదరాబాద్లో అప్పటికే తమ అవుతున్నటువంటి కస్టమర్లకు ఈ డ్రగ్స్ ను విక్రయిస్తున్నట్టుగా కూడాను ఇప్పటికే తెలిసింది. ఇక ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఈ తరహా డ్రగ్స్ పండిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ విదేశాల్లో ఎక్కువగా ఈ డ్రగ్స్ కు డిమాండ్ ఉంటుంది. అదే తరహా డ్రగ్స్ ను ఇప్పుడు హైదరాబాద్ కు తీసుకొచ్చి విక్రయించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడే ఇటు ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ మీద పూర్తి స్థాయిలో నిఘా ఉంచుతామంటూ చెప్తున్నారు. ఆరోగ్యానికి అత్యంత హానికరం ఈ డ్రగ్స్ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక లివర్, కిడ్నీ సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు ప్రాణాపాయం కూడా ఈ డ్రగ్స్ తీసుకుంటే ఉంటుందంటూ కూడా ఎక్సైజ్ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు.